విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలన చేస్తే వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం మే 14 వరకు, తిరిగి అక్టోబర్, నవంబర్ మధ్య గురువు యోగకారకుడు. మిగతా కాలం అంతా కూడా దోషకారిగా చెప్పక తప్పదు. అలాగే శని సంవత్సరం అంతా కూడా శుభఫలితాలను మకర రాశి వారికి అందిస్తారు. ఇక రాహుకేతువుల యొక్క సంచారం వీరికి మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో మకర రాశి వారికి అది పూర్తయిపోయింది కాబట్టి ప్రస్తుతం శని సంచారం చాలా మంచిదని చెప్పక తప్పదు. ఇక రాహుకేతువుల యొక్క సంచార ఫలితాలు ఈ సంవత్సరం వీరికి మిశ్రమంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఖర్చులు బాగా కూడా అధికమవుతాయి. అప్పులు కూడా విపరీతంగా చేస్తారు. కాబట్టి ఖర్చులు చేసేటప్పుడు, అప్పు చేసేటప్పుడు 1కి 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచించుకోండి. నిజంగా అవసరం ఉన్నప్పుడు ఖర్చులు చేయడం, అప్పులు చేయడం మంచిదే. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిదని చెప్పవచ్చు. బ్యాంకు వాళ్ళు కానీ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారం అప్పులు చేసి తీర్చలేక ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అయితే సమాజంలో కానీ, కుటుంబంలో కానీ వీరి పట్ల నమ్మకము, గౌరవం ఏదైతుందో అది ఏమాత్రం కూడా సడలిపోదు, బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంటా బయట వీరి మాటే నెగ్గుతుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు తిరిగి దగ్గరకు చేరుతారని చెప్పొచ్చు. ఇక స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే కూడా ఈ రాశి వారికి అవన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆపదలో ఉన్న వ్యక్తులకు తప్పకుండా కూడా సహాయం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గృహ నిర్మాణాలపై దృష్టి సారించి వాటిని కూడా ఈ సంవత్సరం నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారు కూడా సఫలమవుతారు. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత కూడా నెలకొంటుంది. బంధుమిత్రులతో వీరి అభిప్రాయాలను, ఆలోచనలను వీరు పంచుకుంటారని చెప్పొచ్చు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.